ప్రైజ్ ద లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రవీణేశ్వర శుభాలు తెలియజేస్తున్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఈ కార్యక్రమాన్ని అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని, అనగా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఒక 28-29 నిమిషాలు కేటాయించి ఈ కార్యక్రమం కోసం మీరు కేటాయించారు. అందును బట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కనుక ఈ ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీరు రివార్డ్ పొందుకుంటారు ప్రభు దగ్గర నుంచి. మీరు వెచ్చించడాన్ని బట్టి ప్రభు దగ్గర నుంచి బహుమానాన్ని పొందుకుంటారు, ప్రతిఫలాన్ని పొందుకుంటారు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. మీరందరూ ఆత్మీయ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఆత్మలో ఎదుగుదల రావాలి. మరగుజ్జుల్లాగా, డ్వార్ఫుల్లాగా, బోన్సాయి మొక్కల్లాగా మనం ఉండడానికి వీలేదు. ఎదగాలి. దేవదారు వృక్షాల్లాగా, ఖర్జూరపు వృక్షాల్లాగా మనము మొవ్వు వేయాలి. ఎదగాలి. ఆకాశం అంత ఎత్తుకి ఎదగాలి. ఆకాశానికి అంటే మూడో ఆకాశానికి అని కాదు, అలాగని మధ్య ఆకాశానికి అని కాదు, మొదటి ఆకాశం అంత ఎత్తుకి వెళ్ళాం అంటే అది అతిశయోక్తిగా చెప్తున్నారు. అంటే వీలైనంత మ్యాక్సిమం గ్రోత్, మ్యాక్సిమం ఎదుగుదల, గరిష్టమైనటువంటి ఎదుగుదల మనం చూపించాలి, కలిగి ఉండాలి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు మనలో ఎదుగుదల వస్తుంది. ఎదుగుదల కోసం మన అవయవాలను మనం సాగదీయాల్సిన అవసరం లేదు, కానీ మనం ఆహారం తీసుకుంటూ తగిన వ్యాయామం చేస్తున్నప్పుడు ఒక క్రమబద్ధమైనటువంటి ఎదుగుదల శరీరంలో వస్తుంది. మనకు తెలియకుండానే ఎదుగుతాం. మనం ఎదుగుతున్నామని తెలియదు, మనం సన్నబడ్డామని తెలియదు, కొన్నిసార్లు లావోయామని తెలియదు. ఎవరైనా చూసినా ఏమండి సన్నబడిపోయారేంటి, ఈ మధ్య లావోయారేంటి అని వాళ్ళే అలాగే అంటుంటారు. ఓహో అవునా, మోషే ముఖం మెరిసిందనే సంగతి మోషేకి అర్థం కాలేదు. మోషే అద్దంలో చూసుకొని నేను మెరిసిపోయినాను, ఏంది ఇంత మెరిపేంటి అని ఆశ్చర్యపోవడం మోషేకి జరగలేదు. మోషేను చూసిన వాళ్ళు అన్నారు. మనల్ని ఇతరులు గమనిస్తున్నారు. గమనిస్తున్నప్పుడు వాళ్ళు మనలో మార్పులు చేర్పులు గుర్తిస్తారు. కాబట్టి ఆత్మీయ మార్పులు చేర్పులను కూడా గుర్తించవచ్చు. తద్వారా అవతల వ్యక్తికి అది ఎంకరేజ్మెంట్ కావచ్చు, ఒక డిస్కరేజ్మెంట్ కూడా కావచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆత్మీయ జీవితంలో ఎదగాలి. ఎదగడం అనేది ఇంపార్టెంట్. ఎదగడం ఆపివేయాలని, అడ్డగించాలని ప్రయత్నం చేస్తాడు అపవాది. ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ మన అభివృద్ధిని అపవాది అడ్డుకోలేని విధంగా మనం స్ట్రాంగ్గా మారాలి. ఒక చిన్న మొక్క అయినప్పుడు దాని ఎదుగుదలను అడ్డుకోవచ్చేమో, కానీ మాను యొక్క ఎదుగుదలను ఎవరు అడ్డుకోలేరు. స్ట్రాంగ్గా ఉంటుంది. దేవుని స్తోత్రం. స్ట్రాంగ్గా ఉండి గ్రోత్, ఆకాశం వైపుగా, వేర్లేమో భూమి లోపలికి, చెట్టేమో మానేమో ఆకాశం వైపుగా వెళ్ళిపోతుంది. అలాంటి రెండు విధాలే ఒక చెట్టు ఎదుగుదల రెండు విధాలుగా ఉంటుంది. డీపర్గా, అప్పర్గా, ఇన్నర్గాను అవుటర్గాను, డౌన్ సైడ్ గాను అప్ సైడ్ గాను రెండు విధాలైనటువంటి ఎదుగుదల ఉంది. దేవుని బిడ్డలమైన మనం భౌతికంగా ఈ మనుషులతో పరిశుద్ధుల సహవాసముతోనూ ప్రభు సహవాసంతోనూ, ప్రభు యొక్క సహవాసంలో స్ట్రాంగ్గా మనం తయారు కావాలి. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు అస్తిత్వ అవగాహన, అండర్స్టాండింగ్ అవర్ ఐడెంటిటీ. నేనేమై ఉన్నానో నేను ఎరిగి ఉండాలి. నేనేమై ఉన్నానో ఎరిగి ఉండడానికి ఏదైనా స్కానింగ్లు చేసిన తర్వాత దాని ఫలితంగా మీకు టీబీ ఉందండి, లేదా క్యాన్సర్ ఉందండి, లేదా ఇంకేదైనా ఉందండి అని చెప్పొచ్చు. నన్ను అదొక రోగిగా ముద్ర వేస్తారు. అప్పుడు నేను రోగి అనేటువంటి న్యూ ఐడెంటిటీలోకి వస్తాను. నా స్కానింగ్ ద్వారా నాకు తెలిసిన విషయం నేను రోగినని.
అనగా మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, శోధించుకోండి, ఎగ్జామిన్ చేసుకోండి. మీరు భ్రష్టులు కాకుండా. ఒక మాట చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. 2 Corinthians 13 chapter verse 5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకోనండి. పక్కన వాళ్ళు అడగండి, నాకు విశ్వాసం ఉందా? మీ విశ్వాసులను అడగండి, మీ బంధువులను అడగండి, మీ కుటుంబ సభ్యులను అడగండి అని కాదు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరుగరా? మీరు భ్రష్టులైతే, కాకపోతే ఓకే, దేవునికి స్తోత్రం. అయితే ఏంటి పరిస్థితి? యేసుక్రీస్తు మీలో ఉన్నాడు అనే సంగతి మీకు తెలియదు. యేసుక్రీస్తు లేడు మీలో. యేసుక్రీస్తు యొక్క సాన్నిధ్యాన్ని మీరు పోగొట్టుకుంటారు. యేసుక్రీస్తును గురించినటువంటి ఆ కాన్షియస్నెస్ని మీరు పోగొట్టుకుంటారు. దైవ సాన్నిధ్యాన్ని యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియకుండెను అని సంసోను గురించి రాయబడింది. దాన్ని చదువుకున్నటువంటి ఆ 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి నేను చదువుతున్నాను. నౌ యువర్ సోల్స్ విల్ బి స్ట్రెంథెన్డ్ అండ్ హీల్డ్ if you have hold steadfast your faith. Haven't you already experienced Jesus Christ himself living in you? If not, you are deficient. Stotra. Unless you are qualified. Stotra. Examine. గ్రీక్లో రాయబడింది, అరామిక్లో అంతగా సక్రంగా లేదనిపిస్తుంది. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అనే మాట అరామిక్లో లేదు. ద గ్రీక్ ఈజ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్స్ టు సీ ఇఫ్ యు ఆర్ ఇండీడ్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో నిలకడగా ఉన్నారో, నిలబడి ఉన్నారో అని పరీక్ష. నౌ యువర్ సోల్స్ విల్ బి స్ట్రెంథెన్డ్ అండ్ హీల్డ్. మీ విశ్వాసానికి మీరు అంటిపెట్టుకొని ఉంటే, విశ్వాసాన్ని వదిలిపెట్టుకోకుండా ఉంటే మీ ఆత్మలు బలపడి స్వస్థత పొంది ఉంటాయి. సరే, దీని నేను ఆశించినట్టుగా లేదు, మన తెలుగు బైబిల్లో ఉన్నట్టుగా లేదు, అందుకని దాన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉంది, అస్తిత్వ సంక్షోభం ఉంది. నాయకత్వం సంక్షోభం అన్నట్టుగా అస్తిత్వపు సంక్షోభం. నేనేమై ఉన్నాను, మనం ఏమై ఉన్నామో వాక్యం చెప్తుంది. నేను ఏమై ఉన్నాను అనేది నా శత్రువులు చెప్తే కాదు, నా శత్రువులు చెప్పిన దాన్ని బట్టి కాదు నేనేమై ఉన్నాను అనేది నా ఐడెంటిటీ. Let not others define your identity. The word defines your identity. The word of God describes your identity. స్తోత్రం. ఎవరో ఏదో చెప్పారు, నువ్వు పిచ్చోడివి, నువ్వు వెర్రోడివి, నువ్వు మంచోడివి కాదు. ఇంకా ఏదో చెప్పారు, నువ్వు తాగుబోతువి, నువ్వు మూర్ఖుడివి, నువ్వు వెర్రోడివి. దిస్ ఈజ్ నాట్ యువర్ ఐడెంటిటీ. హూ ఆర్ దేర్ టు డిఫైన్ యూ? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని డిఫైన్ చేయడానికి, క్రిటిసైజ్ చేయడానికి వాళ్ళెవరు? స్తోత్రం. అందుకనే మళ్ళీ చదువుతున్నాను, ఆ మాటలు చదువుతున్నాను. మరొక మాట, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. 8వ అధ్యాయంలో చదువుతున్నాను. స్తోత్రం. 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? దేవుని చేత ఏర్పరచబడిన నీ మీద, నా మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చు దేవుడే, ఒకళ్ళ దేవుడు తప్ప ఇంకెవరు తీర్చలేరు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. దేవుని స్తోత్రం. మన మీద నేరం మోపే వాళ్ళు ఎవరు? ఒకళ్ళు మోపితే అపవాది సంబంధులు మోపగలరు. వాళ్ళు మోపినప్పటికీ అపవాదులు అవాస్తవాలని తెలిపోతాయి. స్తోత్రం. హల్లెలూయా. మన అస్తిత్వాన్ని గురించి మనం ఆలోచిద్దాం, మన ఉనికిని గురించి, మన మనుగడ గురించి, మన ఎగ్జిస్టెన్స్ని గురించి మనం ఆలోచిద్దాం. ఈ అధ్యాయంలో పేతురు ఒక ఆదాములాగా, పేతురు ఆదాము అనడం లేదు, పేతురు నోవహులాగా, పేతురు నోవహు అనడం లేదు నేను, పేతురు యోసేపులాగా, పేతురు యేసు క్రీస్తులాగా కనిపించాడు. పోలికలు ఉంటాయి. ఒక మనిషిని పోలిన మనుషులు ఉంటారు. ఆదాములాగా ఉండడానికి పేతురు ఏదో ప్రయత్నం చేయలేదు, నోవహులాగా ఉండడానికి ఏదో ప్రయత్నం చేయలేదు.
యోసేపులాగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అక్కడ విషయాలు వచ్చేసరికి పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు ప్రస్తావించేసరికి మనకు ఆయన కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. ఆదాములాగా, నోవహులాగా, యోసేపులాగా ఉండాలనేటువంటి వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని ఉన్నాడు పేతురు. ఒకవేళ పేతురు రోల్ మోడల్గా తీసుకుంటే తన ప్రభువుని రోల్ మోడల్గా తీసుకొని ఉంటాడు. తన తోటి శిష్యుల్లో ఒకడైనటువంటి యోహాన్నో, యాకోబునో, తోమానో ఇంకా ఇతరులైన రోల్ మోడల్గా తీసుకోలేదు. తన గురువుని రోల్ మోడల్గా తీసుకున్నాడు. అందుకని గురువులాగా పట్టుకోవడానికి రాలేదు వాళ్ళు, పిలుచుకొని పోవడానికి వచ్చినప్పుడు మీరు వెతుకుతున్న వ్యక్తి నేనండి, నేనే పేతుర్ని. ఐఎమ్ ద పీటర్, ఐఎమ్ ద వన్ హూ యు ఆర్ సీకింగ్. ఆ రోజు ఆ మనుషుడు నీవే అన్నప్పుడు, నువ్వు ఉన్నావు, వాళ్ళతో ఉన్నావు అన్నప్పుడు లేదు లేదు అని ఖచ్చితంగా మాట్లాడినోడు, చెప్పినోడు, శపించుకున్నాడు, తిట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్న విషయం నేనేనండి. లెట్స్ గో, ఉండండి, రాత్రికి ఉండండి. 1 గంట 1.5 గంట ప్రయాణ దూరమే, కానీ ఆ జనాలు అక్కడ వెయిట్ చేస్తున్నారు. కైసరయ్యలో కనిపెడుతున్నారు ప్రజలు. యొప్పేలో యెహోవా సన్నిధిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. వెళ్ళాలా వద్దా? ఆ రాత్రి ముగ్గురు అక్కడే విశ్రమించి ఉదయాన్నే లేచి ప్రభువు చెప్పిన దాన్ని కన్ఫర్మ్ చేసుకొని పేతురు వెళ్ళిపోయాడు. వాళ్ళతో కలిసి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. మనం కూడా మన అస్తిత్వాన్ని గురించినటువంటి అవగాహన కలిగి మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయాలని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం, అవర్ కీవర్డ్స్ ఫర్ టుడే ఈజ్, మన మూలవాక్యం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించిననియు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచిట్టాను. స్తోత్రం. సో ఐ ఇమీడియట్లీ సెంట్ మై మెన్ టు బ్రింగ్ యూ హియర్. నా మనుషుల్ని, నా 3 మనుషుల్ని, నా పనివారిని 2, నా సైనికుణ్ణి. సో ఐ ఇమీడియట్లీ సెంట్ మై మెన్. మై మెన్, దే ఆర్ మై మెన్, వాళ్ళు నా మనుషులు. టు బ్రింగ్ యూ హియర్. నీ ఒక్కడి కోసం 3 పంపించాను నేను. ఒకడి కోసం ఒకటి పంపించింది కాదు, ఒక్కడి కోసం 3 పంపించాను. స్తోత్రం. 3 పంపించారు అన్నప్పుడు పేతురు జీవితంలో 3 అనేది ఒక నంబర్ రిపీటెడ్గా కనిపిస్తుంది. 3 సార్లు బొంకాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు, 3 సార్లు కోడి కూసింది. ఇక్కడ ఇలాగూ ముమ్మారు జరిగాను. 16వ వచనం. ఆ దర్శనం, ఆ దుప్పటి లేకపోతే దైవస్వరం ముమ్మారు జరిగింది. ఇక్కడ 3 మనుషులు వచ్చారు. 3 అనేవి పేతురు జీవితంలో కనిపిస్తున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తాము కాకుండా రూపాంతరం కొండ మీద మోషే, ఏలియా, యేసు ప్రభు ఉన్నారు. చూడండి, అతని జీవితంలో 3 అనేటువంటి అనుభవాలు. సరే, వీటి వివరాల్లోకి వెళ్ళలేదు. ఇక్కడ రాయబడిన మాటలు మరలా చదువుతున్నాను. సో ఐ ఇమీడియట్లీ సెంట్ యూ మై మ్యాన్ టు బ్రింగ్ యూ హియర్ అండ్ యు ఆర్ కైండ్ ఎనఫ్ టు కమ్. నువ్వు ఎంత ప్రేమగా, దయగా అంగీకరించి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చావు. నౌ హియర్ వీఆర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. మేము ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం. యాంగ్జియస్ టు హియర్ ద మెసేజ్ దట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ టు యువర్ హార్ట్ టు షేర్ విత్ అస్. మాతో పంచుకోవడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సందేశం కోసం, ఆ ప్రసంగం కోసం, నీ ఉపన్యాసం కోసం, నీ యొక్క స్పీచ్ కోసం, నీ ఉపదేశం కోసం, నీ బోధ కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పబడింది. దేవుని స్తోత్రం. వాడిక భాషలో కూడా చదువుకుందాం. స్తోత్రం. మిమ్మల్ని పిలుచుకొని రావడానికి పంపాను. మీరు వచ్చి మంచి పని చేశారు. ఇప్పుడు మనమంతా దేవుని ముందున్నాము. మాకు చెప్పమని ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినడానికి సిద్ధంగా ఉన్నాము. Therefore I sent for you immediately and I have done a good thing. You have done a good thing by coming. నువ్వు రావడం ద్వారా మంచి పని చేశావు. నువ్వు వచ్చావు. దేవుని స్తోత్రం. ఆయన అనలేదులేండి, ఆయన తెలియదు. స్తోత్రం అనేది తెలుసు,
హల్లెలూయా అనేది తెలుసు కొర్నేలికి, యూదుడిగా మారాడు కనుక. ఇక్కడ రాయబడిన దేర్ఫోర్ ఐ సెంట్ ఫర్ యూ ఇమీడియట్లీ, నేను నీ కోసం వెంటనే పంపించాను, మనుషులు పంపించాను. అండ్ యూ హ్యావ్ డన్ ఎ గుడ్ థింగ్. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అభినందిస్తున్నాడు, అప్రిషియేట్ చేస్తున్నాడు. నువ్వు రాకపోయింటే పరిస్థితి వేరుగా ఉంటుంది, నువ్వు వచ్చావు. యూ హ్యావ్ డన్ ఎ గుడ్ థింగ్. నువ్వు చేసిన మంచి పని సార్. ఆత్మీయ అన్వేషణలో ఉన్నట్టు మా కోసం, సత్యాన్వేషణలో ఉన్నట్టు మా కోసం, సత్యము బయలుపరచబడిన నువ్వు రావడం మంచి విషయం. ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ ఏ ట్రూత్ టీచర్ టు కమ్ అండ్ మీట్ ద ట్రూత్ సీకర్స్. టీచర్ అయిన నువ్వు సీకర్స్ దగ్గరికి వచ్చావు, నువ్వు దిగి వచ్చావు, నువ్వు మాకు నేర్పించడానికి వచ్చావు. రథం మీద వెళ్తున్న వాని కోసం పిలుపు వెళ్ళాడు. మంచిది, మంచి కార్యం, మంచి పనులు మనం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు రావడం మంచిదైంది. మంచిది అన్నప్పుడు అనగా మేలుకరమైంది, ప్రయోజనకరమైంది. మంచిది అన్నదప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. స్తోత్రం. అనగా యు డిడ్ ఏ గుడ్ జాబ్ సార్. మీరు మంచి పని చేశారండి, మంచి కార్యం చేశారు, మంచిగా వచ్చారు. మీరు భేదము చేయక, మీరు సందేహింపక, మీరు తడవు చేయక, మీరు అడ్డమేమి చెప్పక, మీకు 1,00,000 పనులు ఉంటే ఉండొచ్చు, మీకు వేరొక చోట ప్రీచింగ్ ఉండొచ్చు, మీకు వేరొక చోట మీటింగ్ ఉండొచ్చు, వేరొక అపాయింట్మెంట్ ఉండొచ్చు. అయినప్పటికీ వాటన్నిటినీ కాదనుకొని మా దగ్గరికి వచ్చారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినట్టు చెప్తున్నాడు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాస్ట్లో చెప్పాలి, స్టార్టింగ్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాడు. స్తోత్రం. ఏమని చెప్తున్నాడు? మీరు రావడం మంచిది, మీరు వచ్చి మంచి పని చేశారండి అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకులు, దేవుని బిడ్డలు కలుసుకోవడం మంచి పని. మంచి పనులు మన మధ్యలో జరగాలి, ఒక సహవాసం జరగాలి. ఆదివారం కలుసుకోవడం మంచి పని, కానీ వార మధ్యలో కూడా కలుసుకోవడం మంచి పని. వీలైతే ప్రతిరోజు కలుసుకోవడం మరింత మంచి పని. ఆది సంఘం అనుదినము వాళ్ళు కూడుకుంటున్నారు. ఈ ప్రోగ్రాం ఆరంభ దినాల్లో నేను టెడ్డీ టీవీలో వాక్యం బోధిస్తున్నప్పుడు వారానికి 2 రోజులు అలా పెట్టుకుని, తర్వాత 3 రోజులు, తర్వాత వారమంతా చెప్పడం ఆరంభించాను. ఏదో ఎప్పుడో ఒకసారి చెప్తే కనెక్షన్ ఏర్పడేటువంటి, సరిగా కనెక్షన్ ఏర్పడదు. స్తోత్రం. కానీ కనెక్షన్ కోసం డైలీ ప్రతిరోజు దేవుని వాక్యం, ప్రతిరోజు. స్తోత్రం. ఇంచుమించు 7-8 గంటల గ్యాప్లో, ఉదయం 8 గంటలకి, మళ్ళీ తర్వాత సాయంత్రం 4 గంటలకి దేవుని వాక్యం మీ దగ్గరికి వస్తుంది. దేవుని వాక్యంతో దేవుని సేవకునిగా మీ దగ్గరికి వస్తున్నాను. ఉదయం 8 నుంచి 8:30, సాయంకాలం 4 నుంచి 4:30. ఈవినింగ్ టైంలో, స్నాక్స్ టైంలో మీరు స్నాక్స్ తింటూ దేవుని వాక్యాన్ని వినొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సమయంలో ఒకేసారి బ్రేక్ఫాస్ట్, భౌతికమైన ఆహారం, ఆత్మీయమైన ఆహారం. సాయంత్రం స్నాక్స్, స్పిరిచువల్ స్నాక్స్ అండ్ ఫిజికల్ స్నాక్స్ 2 మీకు దొరుకుతున్నాయి. డబుల్ బెనిఫిట్ అనమాట. ఒక దెబ్బకు 2 పెట్టలంటే ఇది. ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యము మన దగ్గరికి రావడం, సేవకుడు మన దగ్గరికి రావడం మంచి పని. ప్రవక్త దగ్గరికి సౌలు పనివాడు వెళ్ళారు, మంచి పని. ఆయన మన దగ్గరికి వచ్చినా, మనం ఆయన దగ్గరికి వెళ్ళినా, మనం ఆయన ఇంటికి వెళ్ళినా, ఆయన మన ఇంటికి వచ్చినా మంచి పని. స్తోత్రం. నీవు పేతురు యొక్క ఇంటికి వెళ్ళు, పేతురుని కలుసుకో. నువ్వు నీ కుటుంబ సభ్యులు పేతురు ఇంటికి వెళ్ళి, ఆ చర్మకారుని ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ప్రార్థన చేయించుకొని రా అని కాదు దేవుని దూత చెప్పింది. ఒకవేళ ఈయన వెళ్ళింటే కొద్దిమందిగా వెళ్ళిండేవాళ్ళు. ఆయన వచ్చాడు కనుక ఇక్కడ ఎక్కువ గ్యాదరింగ్ జరిగింది. పేతురు ఏదో పాపులర్ ఫిగర్ కాబట్టి, పాపులర్ పర్సన్ కాబట్టి జనాలు గ్యాదరింగ్ ఎలా అనేకులు కూడుకున్నారో మనకు తెలియదు. ఏదో సంథింగ్ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కొంతమంది హృదయాల్లో ఆయన నింపబడ్డానికి ముందుగానే కార్యం చేశాడు. వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకొని అక్కడ గ్యాదర్ వెయిట్ చేస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి కార్యం. ఎందుకు ఇది మంచి కార్యం? కొన్ని మంచి కార్యాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. నువ్వు రావడం మంచి కార్యమే, శుభకార్యమే.
నువ్వు వచ్చిన తర్వాత జరిగినవి కూడా శుభకార్యం. పేతురు వచ్చిన తర్వాత ఏం జరిగింది, కొర్నేలి జీవితంలో అసలు ఏం జరిగింది అనే దాని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థించుచుండగా. చాలండి. అందుకు కొన్నేళ్ళు ఆన్సర్ ఇస్తున్నాడు. అసలు ఎందుకు రమ్మన్నారు అని ఆ రీజన్ తన మనుషులకు చెప్తే ఆ మనుషులు పేతురుకు చెప్పారు. ఇప్పుడు సభాముఖంగా కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఎందుకు ఈ మీటింగ్ ఇంతమందిని గ్యాదర్ చేశాడు, ఏం ఫంక్షన్, కొడుకు ఫంక్షనా కూతురు ఫంక్షనా ఏంటి అని అనుకుంటున్న వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఆయన చెప్పిన మాట 4 దినముల కిందట, 4 days బ్యాక్, అనగా 5వ రోజు, 4 దినముల కిందట అన్నప్పుడు నేను వెంటనే యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి వెళ్ళాను. 4 దినములైన తర్వాత యేసు బేతనియాకు వచ్చాడు. 5వ దినం. 5 కృపా సంఖ్య, కృపా అంకె, అది ద నంబర్ ఆఫ్ గ్రేస్. చూడండి, 5వ దినము లాజరు లేపబడినట్లుగా. లాజరు భౌతికంగా లేపబడ్డాడు, కానీ కొర్నేలి ఆత్మీయంగా లేపబడ్డాడు. దట్ ఈస్ ఫిజికల్ రైజింగ్ అప్, దిస్ ఈజ్ స్పిరిచువల్ రైజింగ్ అప్. దట్ వాజ్ ఫిజికల్ రిజరెక్షన్, దిస్ వాజ్ స్పిరిచువల్. 9వ అధ్యాయంలో చనిపోయినటువంటి శిష్యురాలైనటువంటి తబిత, దొర్క అనేటువంటి ఆమె లేచింది. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఒక పునరుత్థానాన్ని, ట్రెడిషన్స్లో ఉండి, స్వనీతిలో ఉండి, సచ్చిన స్థితిలో ఉండి, అటువంటి భక్తి కాని భక్తిలో ఉండి, భక్తి లాంటి భక్తిలో ఉన్నటువంటి కొర్నేలి జీవితంలో దేవుడు జరిగించిన కార్యం. కొర్నేలి జీవితంలో పునరుత్థానపు అనుభవం. ఈయన అపోస్తుల కార్యముల్లోని లాజరు అనుకోవచ్చు ఇతను. చూడండి, స్పిరిచువల్ రిజరెక్షన్ జరిగింది. 9వ అధ్యాయంలోని తబితాని స్పిరిచువల్గా ఆమెకు జరిగిన రిజరెక్షన్, లేకపోతే ఫిజికలే కనుక లాజర్ అని మనం పోల్చలేదు. ఇక్కడ మాత్రం ఇతన్ని లాజర్గా మనం పోలుస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఎన్నో రోజు మనకు తెలియదు, ఇక్కడ 5వ రోజు. 4 రోజులుగా దర్శన భావం ఏంటి, దర్శనం ఏంటి, దర్శనం నెరవేరుతుందో లేదో, మరి దైవజనుడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, నా ఇంటి వారు రక్షణ పొందుతారంటే ఏం జరుగుతుంది, నా ఇంట్లో ఏం జరగబోతుంది, నేడు ఇంటికి రక్షణ వచ్చిన్నది అని జక్కయ్య ఇంటి గురించి చెప్పన్నట్లుగా కొర్నేలి ఇంటి గురించి నేడు ఇంటికి అభిషేకం వచ్చినది. స్తోత్రం. నేడు ఇంటికి సువార్త వచ్చింది, నేడు ఇంటికి బాప్తిజపు అనుభవం వచ్చింది, నేడు ఇంటికి శిష్యత్వపు అనుభవం వచ్చింది. స్తోత్రం. ఆ రోజు యేసు వచ్చి ఆ ఇంటికి తీసుకొచ్చిన అనుభవాలు, యేసు యొక్క సేవకుడైనటువంటి ఆత్మీయ కుమారుడైన, ఆత్మీయ శిష్యుడైన, అనుచరుడైనటువంటి పేతురు గారు ఒక కొర్నేలి ఇంటికి, కొర్నేలి జక్కయ్య లాంటోడు అనుకోండి, లాజర్ లాంటోడు అన్నాం, జక్కయ్య లాంటోడు కూడా అనుకుందాం. అతని ఇంటికి రక్షణ వచ్చింది, అభిషేకం వచ్చింది, అతని ఇంటికి అన్ని భాషలు వచ్చాయి, అతని ఇంటికి వరం వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంటికి ఏవో ఆత్మ సంబంధమైనవి రావాలి, కొన్ని రావాలి నీ ఇంటికి, నీ ఇంట్లోపల ఉండాలి. కొన్ని అనుభవాలు నీ కుటుంబ సభ్యుల జీవితాల్లో జరగాలి, నీ భార్య జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ బిడ్డల జీవితంలో సమ్ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ జరగాలి. ఇంతకు ముందెన్నడూ కొర్నేలి జీవితంలో జరగంది. తాను రోమా మతంలో ఉన్నప్పుడు తాను సాటిస్ఫై కాలేదు, యూదా మతంలో ఉన్నప్పుడు పర్వాలేదు అనుకున్నాడు, మెరుగు అనుకున్నాడు, బెటర్ అనుకున్నాడు, కానీ నాట్ సాటిస్ఫైడ్. కానీ ఇప్పుడు రియల్ సాటిస్ఫాక్షన్, సమృద్ధి, సంపూర్ణత, సంతోషం, సమాధానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, మంచి కార్యాలు ఏంటి? ఒకటి, పునరుత్థానము మంచి కార్యం, అనగా తిరిగి లేపబడ్డం. సాంప్రదాయాల్లోంచి, స్వనీతిలో నుంచి కొర్నేలి లేపబడ్డం అనేది ఒక మంచి కార్యం, మంచి పని. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో, స్తోత్రం, ప్రతి జనరేషన్లో
ప్రతి కంట్రీ, ప్రతి నేషన్లో 10:35 నేను చదువుతున్నాను. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ వాట్ రేస్ ఆఫ్ పీపుల్ వన్ బిలాంగ్స్ టు ఇఫ్ దే షో డీప్ రెఫరెన్స్ ఫర్ గాడ్ అండ్ ఆర్ కమిటెడ్ టు డూయింగ్ వాట్స్ రైట్ దే ఆర్ యాక్సెప్టబుల్ బిఫోర్ హిమ్. అంగీకరించబడతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన అంగీకరించబడ్డాడు, యేసు అంగీకరించబడ్డాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు అంగీకరించబడ్డాడు, మెప్పు పొందిన వానిగా కనబరిచాడు అని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ రాయబడింది అతడు అంగీకరించబడ్డాడు. హీ వాస్ యాక్సెప్టెడ్. అంగీకరించబడ్డాడు అని చెప్పినప్పుడు 11వ అధ్యాయం 1వ వచనం చదివితే అన్ని జనులు దేవుని వాక్యం అంగీకరించింది. దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారిని, యేసును అంగీకరించిన వారిని, సత్యాన్ని, సువార్తను అంగీకరించిన వారిని దేవుడు అంగీకరిస్తాడు. ప్రతి జనములోనూ, అన్య జనాంగములోను, అన్య జనముల్లో నుంచి యూదా మతములోకి చేరిన జనాంగము వారిని ఆయన అంగీకరిస్తాడు. మంచి కార్యం ఒకటి, ప్రభు చేత రేపబడ్డం లేకపోతే ఆత్మీయ పునరుత్థానపు అనుభవంలోకి రావడం. రెండోది మంచి కార్యము ప్రభు అంగీకరించడం. స్తోత్రం. మూడో విషయం మంచి కార్యాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. 10వ అధ్యాయము 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని. ఆయన గురించి బోధించాడు, పేతురు బోధించాడు. యేసు ప్రభు ఏం చేశాడు? యేసు ప్రభు స్తోత్రం ఆయన మినిస్ట్రీ ఏంటి అనేది, ఆయన ఎలా మరణం ఏంటి, ఆయన పునరుత్థానం ఏంటి, యేసు ప్రభు యొక్క పరిచర్య, యేసు ప్రభు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం, యేసు ప్రభుని గురించి 3 ప్రాముఖ్యమైన విషయాలు తన మాటలో చెప్పాడు. చెప్పిన తర్వాత స్తోత్రం ఏం జరిగింది? స్తోత్రం. తర్వాత ఆయనను న్యాయాధిపతిగా నియమించాడు, అనగా ఆయన తీర్పరిగా రాబోతున్నాడు. జడ్జిమెంట్ గురించి, యేసు ద్వారా జరగబోయేటువంటి తీర్పును గురించి, వీటి గురించి ప్రసంగం చేసిన తర్వాత విశ్వసించాడు. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామం మూలంగా, యేసు నామం మూలంగా క్షమాపణ పొందును. పాప క్షమాపణ అనుభవం. 4వ విషయము 10వ అధ్యాయము 48వ వచనంలో రాయబడింది. యేసుక్రీస్తు నామముందు వారు బాప్తిజం పొందవలని బతిమిలాడాను అని కాదు, ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు వేడుకొని శిష్యత్వం కోసం వాళ్ళు అక్కడ అడిగారు. కొన్ని దినాలు ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో కూడా సమరయలో యేసు 2 దినములు ఆగాడు, నిలిచాడు. అలాగే స్తోత్రం మంచి కార్యాలు, ఒకటి పునరుత్థానము, లేపబడ్డం మంచి కార్యమని, తర్వాత ప్రభు అంగీకరించడం మంచి కార్యమని, ప్రభు క్షమించడం మంచి కార్యమని, ప్రభువులో ఎదగడం కోసం, శిష్యత్వం కోసం అడుగులు వేయడం మంచి కార్యమని, మంచి పనులు జరగాలని కోరుకుంటూ ఇటువంటి మంచి అనుభవాలతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.